Hi everyone, Andarki Namaskaram, Ellargu Namaskara. Welcome back to my channel, Deepika Sudhir. నాకు చాలా మంది మెసేజెస్ చేస్తూ ఉన్నారన్నమాట. అసలు యుఎస్ లో హౌసెస్ ఎలా ఉంటాయి, బేసిక్ గా ఏమేమి ఇస్తారు, ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయి, ఎన్ని బాత్రూమ్స్ ఉంటాయి, లేఅవుట్ ఎలా ఉంటుంది, 1 స్టోరీడ్ హౌస్ అయితే ఎలా ఉంటుంది, 2 స్టోరీడ్ హౌస్ అయితే ఎలా ఉంటుంది, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారనమాట. నేనైతే ఈ వీడియోలో కొన్ని హౌసెస్ చూపించబోతున్నాను మీకు, సో దట్ మీకు ఒక ఫేర్ ఐడియా వస్తుంది. ఓకే, హౌస్ అంటే యుఎస్ లో మినిమం ఇలాంటివన్నీ ఇస్తారని చెప్పేసి. ఫస్ట్ అయితే నేను మీకు ఒక చిన్న హౌస్ తో స్టార్ట్ చేస్తున్నాను, దీని తర్వాత వేరే వేరే లేఅవుట్స్ చూపిస్తాను మీకు. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే ఫస్ట్ మీకు ఒక చిన్న స్క్వేర్ ఫీట్ ఏరియా హౌస్ చూపించబోతున్నాను. చిన్నదంటే మరీ చిన్నది కాదు, ఇది ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్. నేను చూసిన హౌసెస్లో రీసెంట్గా ఇదైతే కొంచెం చిన్నగా అనిపించింది. సో నేను ఇందాక చెప్పినట్టు మినిమం ఏమేమి ఇస్తారు ప్రతి ఒక్క ఇంట్లో యుఎస్లో అంటే, గరాజ్ అయితే కంపల్సరీ ఉంటుంది. మినిమం అయితే 1 కార్ పార్కింగ్ గరాజ్ ఉంటుంది. సో హౌస్ బట్టి 2 కార్ గరాజ్, 3 కార్ గరాజ్ అలా ఇస్తూ ఉంటారు అనమాట. ఈ ఇంటికైతే 3 కార్ గరాజ్ ఇచ్చారు. ఈ కమ్యూనిటీ వాళ్ళు చాలా వరకు హౌసెస్కి 3 కార్ గరాజెస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఏంటి డిఫరెన్స్ 3 కార్ గరాజ్కి 2 కార్ గరాజ్కి అంటే, ఆబ్వియస్లీ స్పేస్ అండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మార్కెట్ వాల్యూ 3 కార్ గరాజ్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు అక్కడ చూస్తూ ఉన్నట్లయితే హీటర్ కూడా గరాజ్లోనే ఇస్తారనమాట, ఇక్కడ ఇంట్లో ఉండదు సెపరేట్గా. సో గరాజ్ నుంచి ఇంటికి ఒక ఎంట్రీ ఉంటుంది. మెయిన్ డోర్ ఎంట్రీ ఒకటి ఉంటుంది, గరాజ్ ఎంట్రీ ఒకటి ఉంటుంది అనమాట. మనం గరాజ్ నుంచి అయినా లోపలికి రావచ్చు, మెయిన్ డోర్ నుంచి అయినా లోపలికి రావచ్చు. మెయిన్ డోర్ దగ్గర ఒక కోట్ హ్యాంగర్ ఇస్తారనమాట. సో మనం బయట నుంచి ఇంట్లోపలికి రాగానే మనం వేసుకున్న స్వెటర్స్ కానీ, కోట్స్ కానీ, కొంతమంది అయితే షూ స్టాండ్ కూడా ఇక్కడే పెట్టుకుంటారు. షూస్ కానీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. సో దట్ మనం ఇంట్లోపలికి క్యారీ చేయకుండా అండ్ రేపు మార్నింగ్ బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ నుంచి తీసి కోట్స్ అలా వేసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో మినిమం ఒక 10 కోట్స్ పట్టేంత స్పేస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూపిస్తారండి. అండ్ బిఫోర్ వి గెట్ ఇన్ టు కిచెన్, ఇది లివింగ్ ఏరియా. ఇంటి టోటల్ స్క్వేర్ ఫీట్ చిన్నది కాబట్టి లివింగ్ ఏరియా కూడా చిన్నగానే ఇచ్చారు ఈ ఇంటికి. కొంచెం చిన్నగానే ఉంది కిచెన్, బట్ మనకేమేం మినిమం బేసిక్ కావాలో అవన్నీ ఇచ్చింటారు. చూస్తున్నట్టయితే మైక్రోవేవ్ ఉంది, స్టవ్ ఇచ్చారు, దీన్ని ఇక్కడ రేంజ్ అంటారు. అండ్ స్టవ్ కింద అయితే గ్రిల్ ఓవెన్ లాగా ఇచ్చారు. ఇదైతే 5 బర్నర్ స్టవ్ అనమాట. సో మీరు చూస్తుంటే 2 బిగ్ బర్నర్స్, ఒక మీడియం సైజ్, ఒక చిన్న సైజ్ బర్నర్, అండ్ మిడిల్లో కొంచెం పెద్ద బర్నర్ ఇచ్చారు. ఇది 5 స్టవ్ బర్నర్. ఇవన్నీ బిల్డర్సే ఇస్తారనమాట. ప్రతి ఒక్క ఇంటికి మైక్రోవేవ్ అండ్ స్టవ్ అండ్ అవెన్ బిల్డర్సే ఇస్తారు. ఈ ఇంటికి అయితే ఒకటే సింక్ ఇచ్చారు, బట్ పెద్ద సింక్ ఉంది. ఇంకా ఏమేమి ఇస్తారు బిల్డర్స్ అంటే, డిష్ వాషర్ అయితే కంపల్సరీ ఇస్తారనమాట. కొంచెం మినిమం స్టోరేజ్, ఒక ఫుల్ లోడ్ పట్టేంత కెపాసిటీ అయితే ఉంటుంది ప్రతి ఒక్క డిష్ వాషర్. కిచెన్ పక్కనే డైనింగ్ ఏరియా ఇచ్చేస్తారు, సో దట్ సర్వింగ్ అంతా ఈజీగా ఉంటుంది అని చెప్పి. చూసారు కదండి కిచెన్ ఏరియా. నెక్స్ట్ మీకు వాషర్ డ్రయర్ ఏరియా చూపించబోతున్నాను. చాలా హౌసెస్కి వాషర్ అండ్ డ్రయర్ ఇవ్వరు, మనమే పెట్టించుకోవాలి. వెరీ రేర్. ఒకవేళ మనం బిల్డర్స్తో మాట్లాడితే ఇవ్వచ్చేమో. చూడండి, వాషర్ అండ్ డ్రయర్ కి వాళ్ళే కనెక్షన్స్ ఇచ్చేసి ఉంటారు. యుఎస్ఏలో అపార్ట్మెంట్ అయినా సరే, లేకపోతే ఓన్ హౌస్ అయినా సరే, ప్యాంట్రీ అయితే డెఫినెట్లీ ఉంటుంది మనం గ్రాసరీస్ అన్ని పెట్టుకోవడానికి. కాకపోతే ఈ కిచెన్ ఆల్రెడీ చిన్నగా ఉంది కదా, అందుకని వాషర్ డ్రయర్ ఏరియా ప్లస్ ప్యాంట్రీ రెండు కలిపి ఒకే రూమ్ లాగా చేసేసారు. అందుకే ఈ రూమ్ కూడా కొంచెం స్పేషియస్గా ఉంది. వచ్చేసేది మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు. నాకు తెలిసినంత వరకు 99% ఆఫ్ ది ఓన్ హౌసెస్లో మాస్టర్ బెడ్రూమ్ విండోస్ నుంచి అయితే బ్యాక్ యార్డ్ వ్యూవే ఉంటుంది. అయితే కొంచెం మీడియం సైజ్ విండోస్, యూజువలీ మాస్టర్ బెడ్రూమ్కి పెద్ద విండోస్ ఇస్తారు. నెక్స్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి చూపించబోతున్నాను. మాస్టర్ బాత్రూంలో అయితే 2 సింక్స్ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ దీన్ని జాక్ అండ్ జిల్ కాన్సెప్ట్ అని అంటారు. ఇంకా చాలా వరకు మాస్టర్ బాత్రూమ్స్లో ఇలా స్టాండింగ్ షవర్తో పాటు ఒక బాత్ టబ్ కూడా ఇస్తారు. బికాజ్ ఇది చిన్నగా ఉంది కదా ఏరియా, అందుకని ఉత్తి స్టాండింగ్ షవర్ మాత్రమే ఇచ్చారు. ఈ బాత్రూంలో బాత్ టబ్ బదులు స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, బట్ మనం బిల్డర్స్తో మాట్లాడి కన్స్ట్రక్షన్ టైంలో అది బాత్ టబ్ లాగా చేయించుకోవచ్చు. హెయిర్ డ్రయర్ అలాంటివన్నీ ప్లగ్ ఇన్ చేసుకోవడానికి కూడా మిర్రర్ లోపల ఒక కనెక్షన్ ఇచ్చారు. అలా ఒక సెపరేట్ కనెక్షన్ ఉందని తెలియకుండా నీట్గా ఇలా మిర్రర్లోనే
అది మిక్స్ అయిపోయేట్టు ఇచ్చారనమాట. అండ్ అక్కడ ఒక కనెక్షన్ ఉంటుంది. యూజువల్లీ ఇక్కడే మనం హెయిర్ డ్రైయర్ అంతా ప్లగ్ ఇన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ రెడీ కూడా అయిపోవచ్చు. దేర్ ఇస్ ఇనఫ్ స్పేస్ హియర్ మనం అన్ని పెట్టుకొని రెడీ అవ్వడానికి. అండ్ ఇక్కడ మొత్తం డ్రాయర్స్ అన్ని ఇచ్చారు. సో మన సప్లైస్ అన్ని దీంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క మాస్టర్ బెడ్రూమ్ కి ఒక క్లాజెట్ లాగా ఇస్తారు. మన ఇండియాలో లాగా ఇక్కడ వార్డ్రోబ్స్ కాన్సెప్ట్ ఉండదు అనమాట. వాక్ ఇన్ క్లాజెటే. మీరు చూస్తూ ఉంటే ఎంత పెద్దగా ఉందో. ఒక పెద్ద రూమ్ ఇస్తారు. యూజువలీ మాస్టర్ బెడ్రూమ్ అంటే క్లాజెట్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. సింగిల్ స్టోరీడ్ హౌస్ కంపేర్ చేస్తే 2 స్టోరీడ్ హౌస్కి కొంచెం స్టోరేజ్ స్పేస్ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే స్టేర్స్ కిందంతా ప్లేస్ ఉంటుంది కదా. సో ఆ స్పేస్ని బిల్డర్స్ వేస్ట్ చేయరు అనమాట. ఇలా ఒక రూమ్ లాగా ఇచ్చేస్తారు. ఎందుకంటే మనం ఏదైనా సామాన్లు అవన్నీ పెట్టుకోవచ్చు అక్కడ, ఎవరికి కనిపించకుండా ఉంటుంది అని. గెస్ట్ మాస్టర్ బాత్రూమ్ యూజ్ చేయకుండా ఒక హాఫ్ బాత్రూమ్ అయితే ప్రతి ఒక్క లివింగ్ ఏరియాలో ఇస్తారు. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూసాం కదా. నేను ఇందాకే చెప్పాను గెస్ట్ బెడ్రూమ్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఇవ్వలేదు, జస్ట్ హాఫ్ బాత్రూమ్ ఇచ్చారని. సో మిగిలిన రూమ్స్ అని సెకండ్ ఫ్లోర్లోనే ఇచ్చారు ఈ ఇంటికి. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం మనం. మీరు ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఏరియా ఉందన్నమాట. దీన్ని ఇక్కడ గేమ్ రూమ్ అంటారు. గేమ్ రూమ్లో గేమ్స్ అన్ని పెట్టుకోవచ్చు, లైక్ పూల్ టేబుల్, టేబుల్ టెన్నిస్ టేబుల్. కొంతమంది అయితే ఈ ఏరియాని ఆఫీస్ స్పేస్ లాగా చేసుకుంటారు. ఇంకొంతమంది అయితే ఒక టీవీ పెట్టి కౌచ్ పెట్టేస్తారు. ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడడానికి బాగుంటుంది అని. చాలా వరకు 2 స్టోరీడ్ హౌసెస్కే గేమ్ రూమ్ ఉంటుంది. ఇంటికైతే 3 గెస్ట్ బెడ్రూమ్స్ ఇచ్చారు. ఇది ఫస్ట్ వన్. ఈ యొక్క బెడ్రూమ్లో క్లాజెట్ అయితే కంపల్సరీ ఇస్తారు. నేను చెప్పా కదా వార్డ్రోబ్ కాన్సెప్ట్ ఉంటుంది యూఎస్లో. వాక్ ఇన్ క్లాజెటే ఉంటుంది, లేకపోతే స్లైడ్ ఇన్ క్లాజెట్ ఉంటుంది అనమాట. ఈదర్ ఆఫ్ దీస్. మాస్టర్ బెడ్రూమ్కి అయితే డెఫినెట్లీ వాక్ ఇన్ క్లాజెట్స్ ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఫుల్ సైజ్ బెడ్రూమ్స్కి వాక్ ఇన్ క్లాజెట్స్ ఇస్తారనమాట. బట్ చిన్న బెడ్రూమ్స్కి ఆల్రెడీ స్పేస్ ఎక్కువ కన్జ్యూమ్ అయిపోయి ఉంటుంది కాబట్టి జస్ట్ స్లైడ్ ఇన్ క్లాజెట్స్ ఉంటాయి. అలాంటి బెడ్రూమ్స్ని ఇక్కడ డెన్ అంటారు, యాక్చువల్లీ బెడ్రూమ్ అనరు. రండి. సో మీరు చూస్తూ ఉంటే ఇక్కడ వాక్ ఇన్కి ఏం లేదు, జస్ట్ ఇక్కడ కోట్స్ అంటే కొన్ని క్లోత్స్ పెట్టుకోవడానికే ఉంది. అండ్ ఇది స్లైడింగ్ డోర్స్ అనమాట. సో యాక్చువల్లీ ఈ బెడ్రూమ్ అయితే బెడ్రూమ్ అనరు, డెన్ అని అంటారు. కొంచెం లోపలికి వస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ లాగా ఇచ్చారు, బట్ ఇది కూడా చిన్నదే విత్ స్లైడింగ్ డోర్స్. సో దీన్ని కూడా మనం డెన్ లాగానే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ బెడ్రూమ్ పెద్దగా ఉంది రెండింటిని కంపేర్ చేస్తే, బట్ దీనికి కూడా స్లైడింగ్ డోరే ఉంది. సో ఈ 3 బెడ్రూమ్స్ని మనం 3 డెన్స్ లాగానే కన్సిడర్ చేయొచ్చు. సెపరేట్ బిగ్ బెడ్రూమ్స్ అని నేను చెప్పాను. ప్రాబబ్లీ ఎందుకంటే స్క్వేర్ ఫీట్ ఏరియా చిన్నది కాబట్టి ఇన్ని బెడ్రూమ్స్ని అకామిడేట్ చేయడానికి చిన్న చిన్న సైజెస్లో పెట్టేశారు అనుకుంటున్నాను నేను. మీకు గెస్ట్ బాత్రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఈ ఇంటికైతే 3 రూమ్స్కి కలిపి ఒకటే గెస్ట్ బాత్రూమ్ ఇచ్చారు. యూజువలీ అలా ఉండొచ్చు, లేకపోతే మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. మాకు ఒక రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ కావాలి, లేకపోతే మాకు పైన 1.5 బాత్రూమ్స్ కావాలి అని చెప్పి మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. బట్ ఒక్కొక్కసారి బిల్డర్స్ ఒప్పుకుంటే పర్లేదు, ఒప్పుకోకపోతే మనం వాళ్ళ డిజైనే తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇలా ఏదైనా కస్టమైజ్ చేయించుకుంటే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇంటికి అన్ని హై సీలింగ్స్ ఇచ్చారు. సో అందుకని మనకి ఇల్లు కొంచెం పెద్దగా కనిపిస్తుంది. చాలా హౌసెస్కి ఇంత హై సీలింగ్స్ ఉండవు, కొంచెం చిన్నగా ఉంటాయి. అవి చూడడానికి కొంచెం చిన్నగా అనిపిస్తుంది స్క్వేర్ ఫీట్ పెద్దగా ఉన్న. నెక్స్ట్ అయితే మీకు బ్యాక్ యార్డ్ చూపిస్తారండి. టెక్సస్లో ఎస్పెషలీ హౌసెస్ కొంచెం పెద్దగా ఉంటాయి, ఎక్కువ ఏరియాతో కడతారు. సో ఆల్మోస్ట్ అన్ని హౌసెస్కి బ్యాక్ యార్డ్ అయితే కంపల్సరీగా ఇస్తారు. బిల్ట్ ఇన్ స్పేస్ కంటే మీరు చూస్తూ ఉంటే బ్యాక్ యార్డే చాలా పెద్దగా ఉంది. చూసాం కదండి ఒక హౌస్ టూర్ అయితే. మీకైతే ఇప్పటికి ఒక బేసిక్ ఐడియా వచ్చేసి ఉంటుంది ఓన్ హౌస్లో ఏమేమి ఉంటాయని. మీకు ఇప్పుడు ఇంకో లేఅవుట్ చూపించబోతున్నాను. అది ఈ హౌస్ కంటే ఇంకొంచెం పెద్ద హౌస్ అనమాట. నేనైతే ఒక చిన్న హౌస్తో స్టార్ట్ చేశాను, సో దట్ మీకు తెలుస్తుంది ఓకే ఒక చిన్న హౌస్ అయినా కూడా మినిమం ఇవన్నీ ఉంటాయని. నెక్స్ట్ దీనికంటే ఇంకొంచెం పెద్ద హౌస్ చూపించబోతున్నాను. సో దానికి ఇంకా అడిషనల్ ఏమేమి ఇచ్చారో చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక హౌస్ అయితే చూసేసాం కదా మనం. నెక్స్ట్ డిఫరెంట్ లేఅవుట్కి వచ్చేసి, సో ఇది మెయిన్ ఎంట్రీ. ఫస్ట్ అయితే ఆఫీస్ ఏరియా ఇచ్చారు. దీనికి అసలు క్లాజెటే ఉండదు అనమాట. సో దీన్ని ఆఫీస్ ఏరియాలా మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ ఇంటికి ఫార్మల్ డైనింగ్ అనేసి ఒకటి ఇచ్చారు. టెక్సస్లో కొంచెం పెద్ద హౌసెస్కి ఫార్మల్ లివింగ్, ఫార్మల్ డైనింగ్ అని సెపరేట్గా ఇస్తారు. నార్మల్గా ఉండే లివింగ్ అండ్ డైనింగ్ స్పేస్ లాగా కాకుండా. మీరు ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ ఒక ఫార్మల్ డైనింగ్కి ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చారు. అండ్ కిచెన్ వైపు వెళ్ళిపోతే మనం చూడండి, కిచెన్కి ఆల్రెడీ
అటు సైడ్ ఒక డైనింగ్ ఏరియా ఇచ్చారు అండ్ లివింగ్ ఏరియా ఇచ్చారు. అది కొంచెం ఎక్స్ట్రాగా ఫార్మల్ డైనింగ్ స్పేస్ ఇచ్చారనమాట. ఒక మైక్రోవేవ్ ఇస్తారు, ఒక స్టవ్ ఇస్తారు అండ్ ఓవెన్ ఉంటుంది. ఇది కూడా 5 బర్నర్ స్టవే. దీనికి కూడా సింగిల్ సింకే ఇచ్చారు. ప్లస్ మనం ఇందాక చూసినట్టు ఒక డిష్ వాషర్ అనమాట. కిచెన్ ఏరియాలో అయితే ఒక ప్యాంట్రీ ఏరియా అయితే డెఫినెట్లీ ఇస్తారనమాట. బిల్డర్స్ యూజువలీ కొంతమందికి రెఫ్రిజిరేటర్ ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు. ఈ హౌసెస్ వేటికి బిల్డర్స్ రెఫ్రిజిరేటర్ ఇవ్వట్లేదు అనమాట. సో రెఫ్రిజిరేటర్ మనమే తీసుకోవాలి. రెస్ట్ ఆల్ ఇస్ టేకెన్ కేర్ బై ద బిల్డర్స్. చూడండి ఇక్కడ ప్యాంట్రీ ఏరియా, గ్రాసరీస్ అన్ని పెట్టుకోవడానికి. సో ఇంటికి గరాజ్ ఎంట్రీ మాస్టర్ బెడ్రూమ్కి దగ్గరలో ఇచ్చారనమాట. ఇది కూడా 3 కార్ గరాజే అండ్ హీటర్ అక్కడ ఉంది చూడండి. గరాజ్ ఎంట్రీ నుంచి లోపలికి రాగానే ఇటు సైడ్ నుంచి వాషర్ డ్రైయర్ ఏరియా ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ వాషర్ అండ్ డ్రైయర్ ఆపోజిట్ ఒక హాఫ్ బాత్రూమ్ ఇచ్చారు. హాఫ్ బాత్రూమ్ నేను చెప్పాను కదా, గెస్ట్ వాడుకోవడానికి హాఫ్ బాత్రూమ్స్ ఇస్తారనమాట ఇక్కడ. సో మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. అగైన్ మాస్టర్ బెడ్రూమ్ అంటేనే ఒక మంచి వ్యూ ఉంటుంది. సో బ్యాక్ యార్డ్ వ్యూ వస్తుంది చాలా వరకు మాస్టర్ బెడ్రూమ్స్ కి. ఈ మాస్టర్ బాత్రూమ్ ఆ మాస్టర్ బాత్రూమ్ కంటే కొంచెం పెద్దగా ఉంది. చాలా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. యాజ్ యూజువల్ 2 సింక్స్ ఉంటాయి, జాక్ అండ్ జిల్ అని చెప్పేసి. స్టాండింగ్ షవర్ చూడండి ఎంత క్లాజెట్ ఏరియా ఉందో. ఇక్కడ మొత్తం మన సప్లైస్ అన్ని పెట్టేసుకోవచ్చు, ఆర్ టవల్స్ పెట్టుకోవచ్చు. మంచిగా ఉంది ఇక్కడ. అండ్ కొంచెం ముందుకు వెళ్తే మీకు ఈ హౌస్ కి 2 క్లాజెట్స్ ఇచ్చారనమాట. అండ్ దీస్ ఆర్ వాక్-ఇన్ క్లాజెట్స్. నేను చెప్పాను కదా మాస్టర్ బెడ్రూమ్ అంటే డెఫినెట్లీ వాక్-ఇన్ క్లాజెట్ కాన్సెప్టే ఉంటుంది ఇక్కడ. ఇది ఫస్ట్ క్లాజెట్ అండ్ ఇక్కడ చూస్తే సెకండ్ క్లాజెట్ ఏరియా. సో ఒక కపుల్ అయితే ఒకళ్ళు ఒక క్లాజెట్, ఇంకొకళ్ళు ఇంకో క్లాజెట్ తీసేసుకోవచ్చు. మిక్స్ అవ్వ క్లోత్స్ ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో వెళ్ళి చూసేద్దాం పదండి. ఈ హౌస్కి కూడా సెకండ్ ఫ్లోర్లో గేమ్ రూమ్ ఇచ్చారు. ఇక్కడ మనం పూల్ టేబుల్ ఆర్ టేబుల్ టెన్నిస్ టేబుల్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఆఫీస్ ఏరియా చేసుకోవచ్చు, లేకపోతే గెస్ట్ వచ్చినప్పుడు టీవీ చూడడానికి ఒక టీవీ పెట్టేసి కౌచ్ పెట్టేసి అరేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక క్లాజెట్ స్పేస్ ఇచ్చారు గేమ్ రూమ్ దగ్గరే కొన్ని సప్లైస్ పెట్టుకోవడానికి. ఈ హౌస్ పాత హౌస్ కంటే కొంచెం పెద్దది, సో స్టోరేజ్ స్పేస్ కూడా కొంచెం ఎక్కువే ఇచ్చారు. మీరు చూస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ కూడా చాలా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారనమాట. సో ఎక్కువ వరకు మనం అన్ని సామాన్లు లోపలే పెట్టేసుకోవచ్చు, కనిపించేట్టు పెట్టుకోకుండా అన్ని లోపల పెట్టేసి డోర్ క్లోజ్ చేసేసుకోవచ్చు. పాత ఇంటిని కంపేర్ చేస్తే ఈ ఇంట్లో రూమ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి చూడండి. అండ్ క్లాజెట్ స్పేస్ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారు. ఇదైతే స్లైడింగ్ డోర్, సో మనం ఈ రూమ్ని డెన్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉండాలి అనేసి మనం కస్టమైజ్ చేసుకుంటే మాత్రం మనకు నచ్చినన్ని రూమ్స్ పెట్టించుకోవచ్చు. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. లేకపోతే బిల్డరే డిసైడ్ చేస్తారు పై ఫ్లోర్లో ఎన్ని రూమ్స్ ఉండాలి, కింద ఫ్లోర్లో ఎన్ని రూమ్స్ ఉండాలని. కొన్ని హౌసెస్కి అయితే మీడియా రూమ్స్ కూడా ఇస్తారు, సెకండ్ ఫ్లోర్లో ఇస్తారు యూజువలీ. ఇప్పటి వరకు నేను చూపించిన హౌసెస్ వేటికి మీడియా రూమ్ లేదనమాట. ఇప్పుడు చూపించబోయేది మీకు గెస్ట్ బెడ్రూమ్. చాలా పెద్దగా ఉంది అండ్ ఈ గెస్ట్ బెడ్రూమ్కి అయితే వాక్-ఇన్ క్లాజెట్ ఉంది. సో మనం ఇదైతే ఫుల్ బెడ్రూమ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. వ్యూ కూడా చూడండి మంచిగా ఉంది గెస్ట్ బెడ్రూమ్ నుంచి. చాలా వరకు యుఎస్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉంటుందో గెస్ట్ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ 3/4 సైజ్ అందులో ఉంటుంది. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్, ఇది కిడ్స్ రూమ్ లాగా కూడా వాడుకుంటారు ఇక్కడ. దీనికి కూడా వాక్-ఇన్ క్లాజెట్ ఇచ్చారు. సో ఇది కూడా ఫుల్ సైజ్ బెడ్రూమ్. కాకపోతే ఈ 3 రూమ్స్కి కలిపి ఒకటే బాత్రూమ్ ఇచ్చారు. నేను చెప్పాను కదా మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అని చెప్పేసి. సో మనం కస్టమ్ మేడ్ కావాలనుకుంటే మనం కావాలంటే ఒక రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా పెట్టించుకోవచ్చు విత్ సమ్ ఎక్స్ట్రా కాస్ట్ యాడెడ్. గెస్ట్ బాత్రూమ్ చిన్నగానే ఉంది, బట్ అయితే గెస్ట్ బాత్రూంలో జాక్ అండ్ జిల్ సింక్ ఇచ్చారు, వాటర్ క్లాజెట్ ఉంది, ఇంకా బాత్ టబ్ ఉంది. ఈ గెస్ట్ బాత్రూంలో అయితే స్టోరేజ్ స్పేస్ లేదు, ఎందుకంటే బయట ఆల్రెడీ చాలా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు కాబట్టి ఈ బాత్రూంలో ఇచ్చుండరు. ఇప్పటి వరకు 2 లేఅవుట్స్ కవర్ చేశాను. సో ఒక హౌస్లో ఏమేమి ఉంటుందో మీకు ఒక ఫేర్ ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇంకా చాలా లేఅవుట్స్ కూడా నేను వీడియో తీశాను, అవన్నీ పార్ట్ 2లో చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్డ్.